Let us start with the next topic. ఏంటి సెక్షన్ 9 ఇన్కమ్స్ డీమ్డ్ టు ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా. ఈవెన్ దో ఇన్కమ్ ఈ ఇండియాలో ఎక్కువ అవ్వకపోయినా సరే వీ విల్ డీమ్ దట్ ఇట్ ఈస్ అన్ ఇండియన్ ఇన్కమ్ అండ్ వీ విల్ ట్యాక్స్ యూ. ఎప్పుడంట దీనికి స్పెసిఫిక్గా 1, 2, 3 ఈ 4 కేటగిరీస్ చూడు. బిజినెస్ కనెక్షన్ ఉండే ఇది లాస్ట్లో చెప్తా, పక్కన పెట్టేది. ఇప్పుడు ఏంటున్నాయి? ఇంట్రెస్ట్, రాయల్టీ, ఎఫ్టీఎస్. ఎప్పుడన్నా సరే పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ ఒక నాన్ రెసిడెంట్కి కానీ ఎవరికి పే చేస్తున్నారట? వీళ్ళందరూ పే చేస్తున్నారంట డబ్బులు. ఎవరికి? టు అనదర్ నాన్ రెసిడెంట్ ఆర్ ఫారిన్ కంపెనీస్. అప్పుడు చూడాలి వీళ్ళు ఎవరన్నా ఒక నాన్ రెసిడెంట్కి పే చేసేటప్పుడు ఇప్పుడు ఏం చూడాలి? అంటే పర్సన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక నాన్ రెసిడెంట్ పే చేసిన ట్రీట్మెంట్ ఏంటి? డబ్బులు. ఇప్పుడు ఏంటి? ఈ నాన్ రెసిడెంట్ ఒక రెసిడెంట్ నాన్ రెసిడెంట్కి ఏం పే చేస్తున్నాడంట? ఇంట్రెస్ట్, రాయల్టీ, ఎఫ్టీఎస్ వీటి మీద ఏమైనా పే చేస్తున్నాడు అంటే ఏంటి? అంటే మన ఎగ్జాంపుల్ ఏంటి? మన రెసిడెంట్ ఏం చేశాడు? ఇక్కడ చూడు ఎగ్జాంపుల్. మన రెసిడెంట్ ఏం చేశాడంటే డబ్బులు లోన్ తీసుకున్నాడు. ఎవరి దగ్గర నుంచి? నాన్ రెసిడెంట్ దగ్గర నుంచి. ఇప్పుడు మనం ఏం పే చేస్తాం? వాడికి ఇంట్రెస్ట్ పే చేస్తాం కదా. మనం వాడికి ఆ తీసుకున్న అప్పు మీద ఇంట్రెస్ట్ పే చేస్తాం కదా. ఇప్పుడు ఇక్కడ పాయింట్ అంతా ఏంటంటే ఈ ఇంట్రెస్ట్ని ఇది ఎవడో నాన్ రెసిడెంట్ ఇది ఇండియన్ ఇన్కమ్ అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలా చేయకూడదా అన్న పాయింట్. అలాగే ఇన్ కేస్ వీడేంటి ఏం ప్రొవైడ్ చేసాడు? రాయల్టీ ఏమైనా ప్రొవైడ్ చేసాడు. అప్పుడు దానికి మనం ఏమైనా పేమెంట్ చేస్తున్నాం. లేదు అంటే ఇది ఏమైనా ఫీ ఎఫ్టీఎస్ ప్రొవైడ్ చేసాడు అంటే సర్వీసెస్ ఏదో ప్రొవైడ్ చేసాడు. మనం వాడికి ఏం చేస్తున్నాం? పేమెంట్ చేస్తున్నాం. అంటే ఈ పేమెంట్ని ఏదైతే ఉందో అది నాన్ రెసిడెంట్ ఏం చేయాలి అన్నది పాయింట్. అయితే వీడు ఎలా ఏమైనా చేసినప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలి. ఏంటంట? ఎవడు పే చేశాడు? ఇక్కడ పెయిడ్ బై హూమ్. ఇవి చూడు, ఇక్కడ పాయింట్ చూడు. ఏంటి పాయింట్? ఇప్పుడు ఎవడైతే ఉన్నాడో వీడికి ఏం చేస్తున్నాడు? మురళికి డబ్బులు. ఫర్ ఎగ్జాంపుల్ మురళి అనేవాడు నాన్ రెసిడెంట్, ఉత్తేజ్ ఇండియన్. అయితే నేను వీడికి డబ్బులు పే చేస్తున్నాను కదా, ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను కదా తీసుకున్న డబ్బుల మీద. ఇప్పుడు మురళి దాని మీద ట్యాక్స్ పే చేయాలా చేయకూడదా? ఈజ్ ఇంట్రెస్ట్ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మురళి? క్వశ్చన్ మార్క్. అప్పుడు మనం వెంటనే 3 క్వశ్చన్స్ వేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఎవడు పే చేశాడు నీకు? పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా, పిఆర్ఐ పే చేశాడు. ఓకే. నువ్వు ఏం చేసావు? డబ్బుల్ని ఇంట్రెస్ట్ వచ్చింది డబ్బులు. ఫండ్ యూజ్డ్ బై పిఆర్ఐ ఫర్ విచ్ పర్పస్? అంటే ఏంది? నీకు ఇంట్రెస్ట్ దేని మీద వచ్చింది? నువ్వు ఇచ్చిన ఫండ్ మీద వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లోన్ ఇచ్చాను, మురళి నాకు లోన్ ఇచ్చాడు. ఆ లోన్ని ఈ పిఆర్ఐ దేనికి వాడాడు అన్నది క్వశ్చన్ చేయాలి, ఇంట్రెస్ట్ని కాదు. ఇప్పుడు నార్మల్గా మనం ఎలా ఆలోచిస్తామంటే ఇక్కడ నాన్ రెసిడెంట్ కదా, నాన్ రెసిడెంట్ ఏ రిసీవ్ చేసుకునే ఇంట్రెస్ట్ ఈ డబ్బుల్ని ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నాడా లేదా అన్నట్టు చూడకూడదు. నువ్వు చూడాల్సింది ఈ ఇంట్రెస్ట్ని నువ్వేం చేస్తున్నావు అన్నది పాయింట్ కాదు. ఇక్కడ నువ్వు నాన్ రెసిడెంట్ ఏదైతే ఇన్కమ్ రిసీవ్ చేసుకుంటున్నాడో అది కాదు ఇక్కడ క్వశ్చన్. నాన్ రెసిడెంట్ దగ్గర తీసుకున్న డబ్బులు ఏంటి? లోన్ తీసుకున్నాడు. ఇక్కడ చూడు, లోన్ తీసుకున్నాడు కదా. ఈ లోన్ని ఈ పిఆర్ఐ ఏం చేశాడు అన్నది క్వశ్చన్ చేసుకోవాలి. నువ్వు ఏం చేయాలి? క్వశ్చన్ అది అర్థమైతే నీకు అయిపోయినట్టే. ఒక నాన్ రెసిడెంట్ దగ్గర తీసుకున్న డబ్బులు ఈ లోను పిఆర్ఐ ఏం చేశాడు? ఫండ్ యూజ్డ్ బై పిఆర్ఐ ఫర్ విచ్ పర్పస్? ఏ పర్పస్కి వాడాడు? ఒకటి ఏంటంటే ఫస్ట్ది ఫర్ డూయింగ్ బిజినెస్ ఇన్ ఇండియా, ఇండియాలో బిజినెస్ చేయడానికి తీసుకున్నాను. ఇప్పుడు పిఆర్ఐ చెప్తున్నమాట ఆన్సరు. నేను ఇండియాలో బిజినెస్ చేశాను ఆ లోన్ తీసుకున్న డబ్బులతో. ఓకే. అప్పుడు ఏం చేస్తాను? ఎన్ఆర్ఐ నువ్వు ఎవరికైతే అప్పు ఇచ్చావో, సారీ మురళి ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ సరిగ్గా చెప్తుంది చూడు. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం వస్తుంది? మురళి దగ్గరికి వచ్చి మురళి నువ్వు ఉత్తేజ్కి ఏదైతే డబ్బులు ఇచ్చావో ఆ ఉత్తేజ్ తీసుకున్న డబ్బులు అట్టుకెళ్ళి ఇండియాలో బిజినెస్ చేశాడు కాబట్టి ఆ బిజినెస్ మీద వచ్చిన ఇన్కమ్తో నీకు ఇంట్రెస్ట్ పే చేశాడు. అంటే నీకు పే చేసిన ఇంట్రెస్ట్ కూడా అది ఇండియాలో ఎర్న్ అయిన ఇన్కమ్మే. సో నువ్వేం చేయాలి? మాకు ట్యాక్స్ కట్టు అంటాడు అన్నమాట. కాబట్టి అలాగే ఫర్ ఎర్నింగ్ ఎనీ అదర్ ఇన్కమ్ ఇన్ ఇండియా, ఒకవేళ బిజినెస్ ఇన్ ఇండియా కానీ
ఇండియాలో బిజినెస్ కానీ ఆర్ ఎనీ అదర్ ఇన్కమ్ ఇన్ ఇండియాలో ఏ అదర్ ఇన్కమ్ మీద ఇన్వెస్ట్ చేసినా సరే వచ్చినా సరే దాన్ని కూడా ఏమంటాం అంటే ట్యాక్సిబులే. ఒకవేళ ఉత్తేజ్ ఏం చేశాడు ఇక్కడ, డబ్బులు ఇండియాలో ఇన్వెస్ట్ చేయలేదు, అబ్రాడ్లో ఎక్కడో ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఎవరికి మురళి గారు ట్యాక్సిబుల్ అవుద్దా? ట్యాక్సిబుల్ కాదు. అలాగే లేదు అంటే వాడు ఏం బిజినెస్ చేయలేదు అబ్రాడ్లో, ఏది వేరే అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే సంపాదించుకున్నాడు, అంటే అబ్రాడ్లో ఉన్న షేర్స్ మీద ఏదో ఇన్వెస్ట్మెంట్ చేశాడు, అప్పుడు వాడికి ఏమొస్తుంది, ఇంకా డివిడెండ్స్ కానీ వేరే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వచ్చాయి, అప్పుడు కూడా ట్యాక్సిబుల్ అవుతాడా మురళి? అవ్వడం. ఎందుకు? మురళి ఏం చేశాడు, చాలా జాగ్రత్తగా మళ్ళీ మురళి ఉత్తేజ్కి లోన్ ఇచ్చాడు. చూడు ఒకసారి చూడు, మురళి మురళి ఉత్తేజ్కి లోన్ ఇచ్చాడు. లోన్ని ఉత్తేజ్ ఏం చేశాడు, లోన్ని ఆ డబ్బులు ఏం చేశాడంటే ఉత్తేజ్ ఇన్వెస్ట్ చేశాడు. ఏం చేశాడు, ఏ బిజినెస్ ఎక్కడ చేశాడు ఇన్వెస్ట్మెంట్, లేదంటే బిజినెస్ ఎక్కడ నడిపాడు, ఇండియాలో చేశాడు బిజినెస్. లేదు ఇండియాలో చేయకపోయినా ఎనీ అదర్ బిజినెస్ చేశాడు, లేదు అంటే ఎనీ అదర్ ఇన్కమ్ ఎర్న్ చేశాడు, వేరే ఏ సోర్స్ ఆఫ్ ఇంకా బిజినెస్ ద్వారా కాకుండా ఇంకే సోర్స్ ఆఫ్ ద్వారా ఇన్వెస్ట్ చేసి ఎక్కడ ఇన్వెస్ట్ చేశాడు, ఇండియాలో ఇన్వెస్ట్ చేశాడు. సో ఆ డబ్బులు ఏం చేస్తాడు, సో ఆ డబ్బుల మీద నువ్వు ట్యాక్స్ పే చేయాలని చెప్పి ఎన్ఆర్ఐకి చెప్తావు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు ఇంట్రెస్ట్ కానీ రాయల్టీ కానీ ఎఫ్టీఎస్ కానీ మనం నాన్ రెసిడెంట్కి ఆ డిఫరెంట్ సోర్సెస్లో మనం నాన్ రెసిడెంట్ పే చేస్తున్నాం. ఎవడు పే చేస్తున్నాడు? పిఆర్ఐ పే చేస్తున్నాడు. పిఆర్ఐ పే చేసినప్పుడు అప్పుడు ఏం చేస్తాం, ఏదైతే మనం లోన్ తీసుకుంటున్నామో డబ్బులు ఎవరి దగ్గర నుంచి, మురళి అంటే అప్పుడు నాన్ రెసిడెంట్ దగ్గర నుంచి మనం డబ్బులు తీసుకుంటున్నామో ఆ డబ్బులు నువ్వు దేనికి వాడావు, నేను వాడింది దేనికి, బిజినెస్లో వాడాను, లేదంటే ఎనీ అదర్ ఇన్కమ్ ఇన్ ఇండియా. సో అప్పుడు ఏమవుతుంది, ఎన్ఆర్ఐకి అది ట్యాక్సిబుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఇండియన్ గవర్నమెంట్ లేదా ఎన్ఆర్ఐ దగ్గర ఒకవేళ ఇప్పుడు ఎవరు నాన్ రెసిడెంట్, ఇప్పుడేంటి, ఇప్పుడు ఉత్తేజ్ ఏమవుతున్నాడు, ఉత్తేజ్ కాదు ఈసారి జీవన్, ఇప్పుడు జీవన్కి ఇచ్చాడు, ఉత్తేజ్ కాకుండా మురళి అదే డబ్బులు జీవన్కి కూడా ఇచ్చాడు. జీవన్ ఎవడో నాన్ రెసిడెంటు, మురళి ఎవడో నాన్ రెసిడెంటు, ఒక నాన్ రెసిడెంట్ ఇంకో నాన్ రెసిడెంట్ పే చేస్తున్నాడు. ఇప్పుడు ఎవడు ఈ జీవన్ అనేవాడు ఇండియాలో బిజినెస్ చేస్తున్నాడా, మురళి దగ్గర తీసుకున్న డబ్బులతో ఇండియాలో బిజినెస్ చేస్తున్నాడా, చేస్తే అప్పుడు ఏమంటావని, ఇది అప్పుడు మురళి గారిని అంటాం, మురళి జీవన్ గారు నువ్వు ఇచ్చిన డబ్బులతో ఇండియాలో బిజినెస్ చేశాడు. సో ఇండియాలో బిజినెస్ చేశాడు కాబట్టి ఇండియాలో ఎర్న్ చేసిన ఇన్కమ్తో నీ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు, అంటే నీకు పే చేస్తున్న ఇంట్రెస్ట్ అది ఇండియన్ ఇన్కము, నువ్వు మాకు ట్యాక్స్ పే చేయని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ మురళి దగ్గరికి వెళ్తుంది. అయితే మన జీవన్ ఈసారి ఏం చేశాడు, బిజినెస్ కాకూడదు, ఇండియాలో బిజినెస్ చేయట్లేదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే వాడు జీవన్ ఎవడో నాన్ రెసిడెంట్, ఆడు ఎక్కడ బిజినెస్ చేసాడు, బిజినెస్ ఇన్ ఇండియా అయితే ఓకే. ఇప్పుడు పాయింట్ ఏంటి, ఇప్పుడు బిజినెస్ ఇన్ ఇండియా కాదట, ఎర్నింగ్ ఎనీ అదర్ ఇన్కమ్ నాట్ డీమ్డ్ ఆర్ యాజ్ ఇన్కమ్ ఇన్ ఇండియా. ఇప్పుడేంటి, ఇండియాలో చేయట్లేదు బిజినెస్, వేరే ఏ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదో వచ్చింది అడిగి, ఎర్నింగ్ ఎనీ అదర్ ఇన్కమ్, ఏ అదర్ ఇన్కమ్ కానీ వచ్చిందంటే అప్పుడేమంటాం, అది ఓకే జీవన్ గాడు వేరే ఏదో సోర్సెస్ ఆఫ్లో వేరే ఎక్కడో ఇన్వెస్ట్ చేసి సంపాదించుకున్నాడు, ఆ డబ్బులు ఇండియన్ బిజినెస్ మీద ఏం పెట్టలేదు కాబట్టి సో వీ విల్ నాట్ కలెక్ట్ ఎనీ అమౌంట్ నాట్ డీమ్డ్ యాజ్ ఇన్కమ్ ఇన్ ఇండియా. అర్థమైందా? జీవన్ కూడా ఏం చేశాడు, ఇండియన్ బిజినెస్లో పెడితే ఇండియన్ బిజినెస్ మాకు ట్యాక్స్ కట్ అని చెప్పి మురళి దగ్గర ట్యాక్స్ కట్టించుకుంటాం. ఇక్కడ ఏంటి, జీవన్ గారు ఒకవేళ బిజినెస్ చేయట్లేదు అనుకో, వేరే ఇందులోనే ఇన్వెస్ట్ చేసుకున్నాడు, వేరే అనయ్యే అదర్ ఇన్కమ్ కాబట్టి వాడికి ఏం చేస్తాం, వీ విల్ నాట్ ట్యాక్స్. ఇంకో పాయింట్ ఏంటంటే ఈసారి ఇండియన్ గవర్నమెంట్ మురళి గారు ఏం చేశాడు, ఇండియన్ గవర్నమెంట్ లోన్ ఇచ్చాడు అనుకో, అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, మురళికి ఇంట్రెస్ట్ పే చేస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేస్ అండ్ కంట్రీ ఆఫ్ యూజ్ ఆఫ్ మనీ. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఆ డబ్బుల్ని ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసుకొని, అది అవుట్ సైడ్ ఇండియా చేసుకొని ఎక్కడన్నా చేసుకొని, ప్లేసు కంట్రీ సంబంధంలా ఓకే, ఇండియన్ గవర్నమెంట్ నీకు ఇంట్రెస్ట్ పే చేస్తుంది, కాబట్టి మిస్టర్ మురళి యూ హ్యావ్ టు పే అది నేను ఇంట్రెస్ట్ ఏమైనా పే చేస్తుంది అనుకో ఇండియన్ గవర్నమెంట్ మురళికి, మిస్టర్ మురళి ఇది ఇండియన్ ఇన్కమ్, నువ్వే హ్యావ్ టు పే ట్యాక్స్ అని చెప్పి అంటాం అన్నమాట. ఓకే, విత్ దిస్ క్లియర్, లెట్స్ గో అండ్ సాల్వ్ క్వశ్చన్స్. సరేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దామా. ఇది నెక్స్ట్ పాయింట్ చూసే ముందు ఇంకో చిన్న టాపిక్ ఏంటంటే, ఇది ఒక క్వశ్చన్ వస్తుంది కానీ ఇక్కడ వచ్చి అంత టాపిక్ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికాలో ఏమవుతాయి అంటే డైమండ్స్ ఎక్కువ దొరుకుతారా,
డైమండ్స్ అవి రాగా ఉంటాయి అన్నమాట డైమండ్స్. సో వాటిని వాళ్ళు పాలిష్ చేయాలి. వాళ్ళు పాలిష్ చేయడానికి ఇన్ని రోజులు ఏం చేస్తారంటే అవి అటు నుంచి దుబాయ్ పట్టుకెళ్ళేవారు. దుబాయ్లో పాలిష్ చేస్తే ఇప్పుడు ఇండియా దుబాయ్లోంచి కొనుక్కునేది అనమాట. సో ఇలాగా జరగడం వల్ల ఏమైపోతుందంటే ఎక్స్పెన్సెస్ ఏమైపోతున్నాయి, పెరిగిపోతున్నాయి, రేటు కూడా పెరిగిపోతుంది. అందుకని ఏం చేసిందంటే ఇండియన్ గవర్నమెంట్ మీ ఆఫ్రికా నువ్వు దుబాయ్కి ఎందుకు పట్టుకెళ్తున్నావు, ఇండియాలోనే నీకు ఒక డిస్ప్లే యూనిట్ అని ఒకటి పెడతాను, ఇక్కడ చేసుకొని నీ వర్క్ పాలిషింగ్ ఏదన్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇండియన్స్ ఎవరన్నా నీ డిస్ప్లే యూనిట్ దగ్గరికి వచ్చి కొనుక్కుంటే అదేమవుతుంది, ఆ ఇన్కమ్ నీకు ట్యాక్సిబుల్ కాదు అని చెప్పి అంటాం అన్నమాట. అంటే ఏంటి, ఎవరికి అంటే ఇది కంపెనీస్కి. అదే ఒక ఇండివిజువల్ కనుకో, ఇండివిజువల్స్కి అయితే మళ్ళీ ఏమవుతుంది, సేమ్ ప్రాసెస్ ట్యాక్సిబుల్ అవుతుంది. అదే కంపెనీస్కి అయితే ఇది ఎగ్జామ్ట్ ఇన్కమ్, ఇన్ మీద వచ్చిన ఇన్కమ్ ఏమవుతుంది ఉంటుంది, ఇన్కమ్ ఎగ్జాంపుల్ అనమాట ఎవరికి, కంపెనీస్కి. అదే ఫారిన్ కంపెనీస్కి అయితే ఇన్కమ్ ఎగ్జామ్ట్, ఇండివిజువల్కి అయితే ట్యాక్సిబుల్. ఓకే. ఇంకోటి ఏముందంటే, ఇంకో పాయింట్ ఏంటంటే ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ మన TV9 ఉంది. ఈ TV9 మలేషియా నుంచి ఏదో శాటిలైట్స్ ఉన్నాయి, ఇక్కడ మలేషియా సంథింగ్ శాటిలైట్స్ ఉన్నాయి. ఈ శాటిలైట్స్ నుంచి మనం రైట్స్ తీసుకున్నాం. ఏంటి, మనం టీవీ షో చేయడానికి. ఈ రైట్స్ తీసుకున్నప్పుడు మనం వీటికి పే చేస్తాం కదా, మనం వీటికి ఏం చేయాలి, డబ్బులు పే చేయాలి కదా. డబ్బులు పే చేసి అది కూడా ఇండియన్ ఇన్కమ్ అనుకొని చెప్పి ఈ మలేషియాకి ట్యాక్స్ కట్టమంటాం. ఈ రెండు రెస్పెక్టివ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది. లెట్స్ గో. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, Mr. J, a citizen of India employed in the Indian embassy at Tokyo, Japan, he received the salary and allowances of check. ఏంటంటే he received శాలరీ రిసీవ్ చేసుకున్నాడు అంటే ఏంటి, జే అని కూడా ఎవడో పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా. ఈ పొజిషన్ ఎంబసీ కింద వర్క్ చేస్తున్నాడు. ఎక్కడ వర్క్ చేస్తున్నాడు, టోక్యోలో వర్క్ చేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుందంట, హీ రిసీవ్డ్ ఏ శాలరీ అలవెన్సెస్ అట్ టోక్యో ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎవరు పే చేస్తున్నాడు వీడికి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడన్నా పే చేస్తే నీకు తెలియాల్సింది ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పే చేస్తే ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పే చేస్తే అప్పుడు నువ్వేం చేయాలి, అది ప్లేసు కంట్రీతో సంబంధం లేదు, ఇట్ ఈస్ ఆల్వేస్ ట్యాక్సిబుల్. ఎగ్జామిన్ ఇంకోటి ఏంటి, బిసైడ్స్ he has allowed the perquisites by the government, he is a non-resident for the assessment year 23-24. Examine the taxability of salary and allowances. ఇప్పుడు ఇవేంటి, శాలరీ అలవెన్సెస్ ఇవన్నీ ఏంటంటే పర్క్విసిట్స్. అది అబ్రాడ్లో ఉన్నవాడికి అది ఎగ్జామ్టెడ్, కానీ శాలరీ మాత్రం ట్యాక్సిబుల్ అవుతుంది. చూడు ఎవరికి, ఇప్పుడు టోక్యో, ఇప్పుడు ఎక్కడుంది, వీడు ఎక్కడున్నాడు, ఎన్ఆర్ఐ ఉండి ఎక్కడ ఉన్నాడు, టోక్యోలో ఉన్నాడు. ఇది టోక్యో అనుకో. ఇప్పుడు టోక్యోలో ఉన్నప్పుడు టోక్యో నుంచి ఏం చేసుకుంటాం, మనం డబ్బులు మనకేం చేస్తుంది, డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా. ఈవెన్ ఆడు అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నప్పటికీ డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా కాబట్టి మనం ఏమంటామంటే నువ్వు ట్యాక్స్ కట్టు. సచ్ శాలరీ రిసీవ్డ్ బై జే ఈజ్ చార్జబుల్ టు ట్యాక్స్ ఈవెన్ ఈఫ్ ఈ వాజ్ ఏ నాన్ రెసిడెంట్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 23-24. ఈవెన్ అండ్ నాన్ రెసిడెంట్ అయినా సరే నువ్వు హ్యావ్ టు పే ద ట్యాక్సెస్. ఆ తర్వాత ఏంటి, అలవెన్సెస్ ఆర్ పర్క్విసిట్స్ పెయిడ్ ఆర్ అలౌడ్ యాజ్ సచ్ అవుట్ సైడ్ ఇన్ ఇండియా బై గవర్నమెంట్ టు ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఫర్ రెండరింగ్ సర్వీసెస్ అవుట్ సైడ్ ఇండియా ఈజ్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్. Therefore, the allowances and perquisites received by J are exempt section. Allowances perquisites ఏమైతున్నాయట, అవుట్ సైడ్ ఇండియాలో ఏమైనా రిసీవ్ చేసుకుంటే అవి ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్ అని చెప్తున్నాడు. 15th క్వశ్చన్ ఒకటి డౌట్ ఉంది, తర్వాత చెప్తాను. 16th క్వశ్చన్ చూడు. Explain in brief whether the transaction interest of 5 lakhs paid on a money borrowed by Mr. స్మిత్ ఏ నాన్ రెసిడెంట్. మిస్టర్ స్మిత్ ఎవడో నాన్ రెసిడెంట్. వీడు ఏం చేసుకున్నాడు, వీడి దగ్గర డబ్బులు రిసీవ్ చేసుకున్నాడు. ఎంత, 5 lakhs రిసీవ్ చేసుకున్నాడు. ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ మనీ బారోడ్ బై మిస్టర్. ఓకే. మన స్మిత్ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు వీడి దగ్గర నుంచి లోన్ తీసుకున్నాడు, జాన్ దగ్గర నుంచి. ఇప్పుడు వాడు ఆ లోన్ మీద వీడు ఏం పే చేస్తున్నాడు, ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు. అయితే వీడు ఏమంటున్నాడంటే ఎందుకు తీసుకున్నాడంట లోన్ వీడు, ఫర్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గార్మెంట్స్ ఎట్ ముంబై. ముంబై అంటే ఎక్కడ ఉంది, ఇండియాలో ఉంది. ఇప్పుడు నువ్వు గమనించాల్సిందంటే ఈడెవడు, స్మిత్ అనేవాడు నాన్ రెసిడెంట్ రా. ఓకే. జాన్ అనే నాన్ రెసిడెంట్, జాన్ అనేవాడు నాన్ రెసిడెంట్. ఇప్పుడు వీడు లోన్ ఇచ్చాడు. ఓకే. అంటే ఇప్పుడు నాన్ రెసిడెంట్ ఎవడు, జేవన్కి డబ్బులు ఇచ్చాడు. జీవన్ ఏం చేశాడు, ఆ డబ్బులతో ఇండియాలో బిజినెస్ పెట్టాడు. ఇండియాలో బిజినెస్ అంటే ఏంటి, ట్యాక్స్ డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా కదా.
అంతే కదా మరి. డీమ్ టు ఎక్రూర్ అరైజ్ ఇన్ ఇండియా. ఆడేమడుగుతున్నాడు, who is also a non-resident attracts income tax in India the hands of the recipient for the assessment year 23-24. ఇప్పుడు ఎవడు మురళి గారికి ఏం చేస్తాం అంటే, ఇక్కడ ఎవడు మురళి ప్లేస్లో జాన్కి ఏం చేస్తాం అంటే, జాన్ హ్యాస్ టు పే ద ట్యాక్స్. ఈజ్ ఏ నాన్ రెసిడెంట్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ ఫర్ ద purpose by India hence he would be attract income tax in India John even though he is a non-resident. Okay, next question. Mr. A, citizen of India, left for USA for the purpose of employment on 1/5/2022. He has not visited India thereafter. ఏప్రిల్ వెళ్ళాడంటాడు, మేలో వెళ్ళాడంట ఫస్ట్ టైం. ఎవడు ఏ అని కూడా ఫస్ట్ టైం అంటే ఏప్రిల్ ఎన్ని డేస్ ఉన్నాడు, ఏప్రిల్లో 30 days ఉన్నాడు, మేలో 1 day ఉన్నాడు, టోటల్ 31 days. ఓకే, అయితే మిస్టర్ ఏ బారోస్ మనీ ఫ్రమ్ హీస్ ఫ్రెండ్ మిస్టర్ బి హూ ఆల్సో లెఫ్ట్ ఇండియా ఫర్ ద ఎంప్లాయ్మెంట్ పర్పస్ మీద బి అని కూడా వెళ్ళిపోయాడంట. బిఫోర్ ఏస్ డిపార్చర్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 10 lakhs అండ్ బైస్ షేర్స్ ఇన్ ఎక్స్ లిమిటెడ్. బి అని కూడా 1 week ముందే వెళ్ళిపోయాడంట. ఇది 31 days అయిన తర్వాత వెళ్తే 31 daysకి ఒక 1 week ముందే వెళ్ళిపోయాడంటే 31 - 24 days ముందే వెళ్ళిపోయాడు. ఇది కూడా నాన్ రెసిడెంట్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు రెసిడెన్షియల్ స్టేటస్ చెప్పాలి. రెసిడెన్షియల్ స్టేటస్ ఏంటి, వీళ్ళు ఎక్సెప్షన్ కేటగిరీలో పడుతున్నారు. హూ ఆర్ లీవింగ్ ఇండియా ఫర్ ద ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడప్పుడే రారు వీళ్ళు. వాళ్ళకి ఏమన్నామంటే మనం బేసిక్ కండిషన్స్ 182 days చూస్తే చాలు. ఇఫ్ 180 days కన్నా ఎక్కువ ఉంటే అదేమవుతుంది, ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 182 days, ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 182 days అంటే ఏం చేస్తాం, వాడు రెసిడెంట్ అవుతాడు. లెస్ దాన్ 182 days అంటే నాన్ రెసిడెంట్ అవుతాడు. ఓకే, సో అందుకే నేను చెప్తున్నాను ఇప్పుడు వీడు లెస్ దాన్ 182 days కాబట్టి మిస్టర్ ఏ అనేవాడు నాన్ రెసిడెంటే, అలాగే బి అనేవాడు కూడా ఇద్దరు నాన్ రెసిడెంట్లే. ఓకే, ఇద్దరు నాన్ రెసిడెంట్సే. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడట, వన్ వీక్ బిఫోర్ మిస్టర్ ఏస్ డిపార్చర్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 10 lakhs అండ్ బైస్ షేర్స్ ఇన్ ఎక్స్ లిమిటెడ్. ఏంటి, ఏ బారోస్ మనీ అంటే అర్థం ఏంటి, ఏ అనేవాడు బి అనేవాడు దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఓకే, మన బి అని కూడా ఏకి డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఇచ్చినప్పుడు మనోడు ఏం చేస్తున్నాడంట, హూ హ్యాస్ లెఫ్ట్ ఇండియా ఫర్ ఎంప్లాయ్మెంట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 10 lakhs అండ్ బైస్ షేర్స్. ఏ అని కూడా ఏం చేశాడు, ఈ డబ్బులతో ఇండియాలో ఉన్న షేర్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశాడు, ఎక్స్ లిమిటెడ్లో పెట్టాడు. అప్పుడు ఏమవుతుంది, బి అనేవాడికి ఇన్కము అంటే మురళి అనేవాడికి ఏమవుతుంది, ఇక్కడ సింపుల్, మురళి ఎవడు మురళి ఈజ్ ఆల్వేస్ నాన్ రెసిడెంట్, ఉత్తేజ్ ఈజ్ ఆల్వేస్ రెసిడెంట్. ఇక్కడ ఎవరికి ఇచ్చాడు, ఏ అంటే ఎవరు నాన్ రెసిడెంట్, వీడు కూడా నాన్ రెసిడెంట్ అంటే జేవన్ ఈజ్ నాన్ రెసిడెంట్. నాన్ రెసిడెంట్కి డబ్బులు ఇచ్చాడు. నాన్ రెసిడెంట్ ఏం చేస్తున్నాడు, ఆ డబ్బులతో ఇండియాలో బిజినెస్లో షేర్స్లో ఇన్వెస్ట్ చేశాడు. బైస్ షేర్స్ ఇన్ ఎక్స్ లిమిటెడ్ ఇన్ ఇండియన్ కంపెనీ అంటే ఏంటి, అప్పుడు మురళిగడికి అదేమవుతుంది, ట్యాక్సిబుల్ ఇన్కమ్ అవుతుంది. డిస్కస్ ద ట్యాక్సిబిలిటీ ఆఫ్ ద ఇంట్రెస్ట్ చార్జ్ అట్ ద రేట్ ఆఫ్ 10% ఇన్ బీస్ హ్యాండ్స్ వేర్ ద సేమ్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఇన్ న్యూయార్క్. మురళిగడ ఎక్కడున్నా సరే మురళిగడ హ్యాస్ టు పే ట్యాక్స్. ఎందుకంటే ఫస్ట్ ఏం చెప్తాం, ఇది మోర్ దాన్ 182 days కాబట్టి వాడు రెసిడెంట్. 60 days అనే కండిషన్ అక్కర్లేదు. ఏంటి 182 days ఆర్ 60 days. లాస్ట్ ఇయర్లో 60 days ఉండి దాని తర్వాత లాస్ట్ ప్రీవియస్ 4 yearsలో కూడా వాడు ఏముండాలి, 4 yearsలో 360. ఇన్ దిస్ కేస్ సిటిజన్షిప్ అవుట్ సైడ్ ఇండియా డ్యూరింగ్ ది ఇయర్ అబౌవ్ టు క్వాలిఫై యాజ్ ఎ రెసిడెంట్ వుడ్ బి 180 days ఇన్స్టెడ్ ఆఫ్ 60 days. ఏం చెప్తున్నాడు, వీడు ఇండియన్ సిటిజన్, వీడు ఎంప్లాయ్మెంట్ కోసం బయటకు వెళ్ళిపోయాడు కాబట్టి వుడ్ బి 180 days. 180 days ఒకటే చూస్తాం, ఇంకా 60 days పట్టించుకోమని చెప్తున్నాడు. అయితే ఈ మిస్టర్ ఏని కూడా ఏమడంట, ఆడు మొత్తం మీద చెప్పేది 31 days ఉన్నాడు. సో ఇదేమవుతున్నాడు, నాన్ రెసిడెంట్ అవుతున్నాడు. మిస్టర్ బి కూడా ఏమవుతున్నాడు, నాన్ రెసిడెంట్ అవుతున్నాడు. ఓకే, ఆ తర్వాత దేర్ ఫర్ ద ఇంట్రెస్ట్ పేబుల్ బై నాన్ రెసిడెంట్. ఎవరు నాన్ రెసిడెంట్ అంటే జీవన్ గడు పే చేసే ఇన్కము షాల్ నాట్ బి డీమ్ టు ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా. 1 second. Therefore, interest payable by Mr. A on money borrowed from B to invest shares of an Indian company shall not be deemed to accrue or arise in India. 1 second. సో ఇలాగే తప్పు అర్థం చేసుకుంటాం ఎప్పుడు ప్రొవిజన్ సరిగ్గా చదవకపోతే. చూడు, తప్పుగా మా చెప్పావు నువ్వు. ఏం తప్పుగా చెప్పాను నేను అంటే, ఏం తప్పు కాదు.
ఏంటి తప్పు మరి? చూడు, బిజినెస్ ఇన్ ఇండియా. ఇప్పుడు జీవన్ గారు ఇండియాలో బిజినెస్ చేస్తున్నాడా? లేదే, చేయట్లేదు. ఇది ఏం చేస్తున్నాడు? ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఎక్కడ? వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అంటే ఇండియన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అంటే ఏమవుతుంది? నాట్ డీమ్డ్ టు ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా. ఆడు ఇండియాలో ఏమన్నా బిజినెస్ చేస్తేనే బిజినెస్ ఇన్ ఇండియా అంటాం. లేదు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? నాట్ డీమ్డ్ టు ఎక్రూ ఇన్కమ్, నాట్ డీమ్డ్ టు యాజ్ ఇన్కమ్ ఇన్ ఇండియా. అదేలే, ఇండియాలో ఇన్కమ్ కాదు, సో నో ట్యాక్స్ రిక్వైర్డ్. అంతే కదా. ఎందుకు చెప్పు? మిస్టర్ ఎక్స్ అని కూడా ఏం చేశాడట? షేర్స్ బై చేశాడు. ఏంది? షేర్స్ బై చేశాడు. బై షేర్స్ ఇన్ ఎక్స్ లిమిటెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బీస్ హ్యాండ్స్ వేర్ ద సేమ్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఇన్ న్యూయార్క్. ఎక్స్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీలో ఇన్వెస్ట్ షేర్స్ కొనుక్కోవడం అంటే ఏంటి? వీటికి ఏమొస్తుంది? డివిడెండ్ కానీ అలా వస్తుంది. అంతేగాని వీడు బిజినెస్ చెయ్యట్లేదు కదా. సో అందుకనే ఇది ఏమవుతుంది? ఇప్పుడు మురళిగాడికి ఇది నాట్ టు బీ డీమ్డ్ ఆర్ ఎక్రూ ఇన్ ఇండియా. ఇంట్రెస్ట్ పేయబుల్ బై మిస్టర్ ఏ షాల్ నాట్ బీ డీమ్డ్ టు ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా. షాల్ నాట్ బీ డీమ్డ్ టు ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అందనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. స్టేట్ వెదర్. ఏం చెప్తున్నాడు? స్టేట్ వెదర్. The following transactions are subject to tax as deemed income. XYZ Limited is a broadcast of a news channel in India. అంటే ఎవడో TV9 అనుకో నువ్వు సింపుల్గా. ఇట్ హ్యాడ్ మేడ్ పేమెంట్స్ టు మలేషియా. చూడు, మన TV9 ఎవడో PRI అవుతాడు. వాడు ఎవడికి పే చేస్తున్నాడంట? మలేషియా వాడికి పే చేస్తున్నాడు. మలేషియా వాడికి ఏమవుతుంది? ఇన్కమే కదా. ఓకే, హ్యావింగ్ నో PE ఇన్ ఇండియా. వాడికి PE ఇన్ ఇండియా లేదు. డౌన్ లింకింగ్ టెలివిజన్ ఛానల్స్ ఇంటూ మీడియా అండ్ ఇంటర్నేషనల్ ఫుట్ ప్రింట్ త్రూ ఏ ఛానల్. మనోడు పే చేసేది ఇప్పుడు ఏమవుతున్నాడు? మలేషియా వాడు ఏ కంపెనీ మీద సంపాదిస్తున్నాడు ఆ ఇన్కమ్? ఇండియన్ గవర్నమెంట్. సో ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ టు పే ట్యాక్స్. సో డీమ్డ్ టు పర్ పేమెంట్ ఆఫ్ XYZ డీమ్డ్ టు ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అండ్ Malaysian company in the hands of Malaysian company not having a PE in India since it is paid by XYZ Limited, a company resident in India, in relation to its business in India. Since it is paid by XYZ Limited, since it is paid by Avarata XYZ Limited, a company resident in India, in relation to its business in India. ఏం లేదు, ఎందుకంటే TV9 అన్నవాడిది ఇండియా బిజినెస్ కాబట్టి. సో ఏ కంపెనీ రెసిడెంట్ ఇన్ ఇండియా కాబట్టి ఇన్ రిలేషన్ టు ఇట్స్ బిజినెస్, ఇండియన్ బిజినెస్ మీద ఏమైనా నువ్వు ఎక్రూ చేసుకుంటే అదేమవుతుంది? డీమ్డ్ టు ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అని అనుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్. మిస్టర్ ఏ, ఫారిన్ సిటిజన్, ఏ డైమండ్ మర్చెంట్ ఫ్రమ్ US హ్యాస్ ఎర్న్డ్ ఇన్కమ్ 10 crores ఫ్రమ్ ఏ డిస్ప్లే ఆఫ్ అన్కట్ అండ్ అన్సార్టెడ్ డైమండ్స్. ఇప్పుడు ఎవడట? ఇండివిజువల్ మిస్టర్ ఏ, ఫారిన్ సిటిజన్. ఆడేంటి? కంపెనీ అయితే ఎగ్జామ్ట్ ఇస్తాం. ఏం చేశాడంటే వీడు మిస్టర్ ఏ అనేవాడు ఆ రా డైమండ్స్ని ఎక్కడ పెట్టాడట? స్పెషల్ జోన్ ఇన్ సూరత్. స్పెషల్ జోన్ అంటే ఏం చెప్పాను? డిస్ప్లే చేయడానికి కొన్ని జోన్స్ ఉంటాయి. ఆ స్పెషల్ జోన్లోంచి మనం ఏమైనా కొనుక్కుంటే మనకే తక్కువ రేటుకి వస్తుంది, అమ్మినోడికి కూడా ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి అన్నమాట. అప్పుడు సూరత్ ఏం చేసిందట? ఇన్ ద భారత్ డైమండ్ బౌస్ ఏ నోటిఫైడ్ స్పెషల్ జోన్ ఇన్ ఇండియా. మనోడు ఏం చేశాడు? ఈ అన్కట్ డైమండ్స్ని తెచ్చి ఎక్కడ పెట్టాడు? స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో పెట్టాడు. అప్పుడు ఏం చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్? దాని మీద ఎవడైనా ఫారినర్ ఇన్కమ్ గెయిన్ చేస్తే వాడికి ట్యాక్సిబుల్లా కాదంటే నాట్ ట్యాక్స్. నార్మల్గా కంపెనీ అయితే నాట్ ట్యాక్సిబుల్, బట్ ఇక్కడ ఇండివిజువల్ కాబట్టి ట్యాక్సిబుల్. నో ఇన్కమ్ షాల్ బి డీమ్డ్ టు ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా confined to display of uncut or unsorted diamonds in any notified special zone, since the benefit is available only in case of foreign company. benefit ఎవరికి ఇస్తాం? exemption only foreign companies కే. Mr. A foreign citizen cannot avail such benefit, so the income 10 crores from display of uncut unsorted diamonds would accordingly be deemed to be accrued or arise in the hands of Mr. A by virtue of business connection in India. ఏమని చెప్తున్నాడు? ఇంకా మిస్టర్ ఏ అనేవాడు ఇండివిజువల్ కాబట్టి దాని మీద ఏమన్నా ఉన్నా సరే మేము ఏమంటున్నాడు? ఇన్కమ్ ఇక్కడ డిస్ప్లే అనుకుంటా వీటి మీద దాన్ని మేము ఎగ్జామ్ట్ ఇవ్వని చెప్తున్నాడు. అండ్ వీ విల్ డీమ్ దట్ ఇన్కమ్ యాజ్ ఎక్రూడ్ ఇన్కమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
మిస్ వివిత పేడ్ ఏ సమ్ ఆఫ్ $500 టు కులశేఖర. మిస్టర్ వివిత అనే వాళ్ళు ఎవరు పే చేశారట? $500 కులశేఖర పే చేశాడు. ఎందుకు పే చేశారట? కన్సల్టెంట్ ప్రాక్టీసింగ్ ఇన్ కొలంబో. వీడు ఎవడట? వీడు కొలంబోలో వర్క్ చేస్తున్నాడంట. ఎవడో వీడు నాన్ రెసిడెంట్. వీడు ఏం చేస్తున్నాడు? వీళ్ళకి ఏమి ఇచ్చాడు? ఎఫ్టిఎస్ సర్వీసెస్ ఇచ్చాడు. వీడెవడో ఇండియన్ బిజినెస్. The consultancy is related to a project in India which possibly Ceylonese collaboration. Is this payment chargeable to tax in the hands of Kulshekara? Kulshekara చేతుల్లో ఇది taxable అవుతుందా? అవును, obviously it is taxable. Why? Because why? ఎందుకంటే ఆడు ఎవడి మీద సంపాదిస్తున్నాడు? వివిత లిమిటెడ్. వివిత లిమిటెడ్ ఈజ్ ఇండియన్ కంపెనీ కాబట్టి ఈ హ్యాస్ ద రైట్ టు ఏంటి ఫైనాన్షియల్ సపోర్టింగ్ సర్వీస్. ఏంద్ర ఫైనాన్షియల్ సపోర్టింగ్ సర్వీస్? ఓకే, సో వాడు ఏదైతే ఎవడు కులశేఖర్ ఏదైతే అరేంజ్ చేశాడో దాని మీద డీమ్డ్ ఆర్ ఎక్రూ ఇన్ ఇండియా payment of management consultant relating to project financing is covered within the scope of FTS. In the instant case, since the services were utilized in ఇండియాలో యూటిలైజ్ చేయడం వల్ల అండ్ కులశేఖర్ ఏ నాన్ రెసిడెంట్ ఇన్ కొలంబో ఈ చార్జబుల్ టు ట్యాక్స్. అంతే కదా, సర్వీస్ ఎక్కడ యూటిలైజ్ చేసుకున్నాడు? ఇండియాలో, చార్జబుల్ టు ట్యాక్స్. అంతే కదా. ఎఫ్టీఎస్ సర్వీస్ ఎక్కడ యూటిలైజ్ ఇచ్చాడు? సర్వీసెస్ ఇండియాలో కాబట్టి ఇండియాలో ట్యాక్స్బుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జేజే లిమిటెడ్ ఏ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా అంటే నాన్ రెసిడెంట్ హ్యాస్ ఎంటర్ ఇంటూ అగ్రిమెంట్ విత్ కేకే లిమిటెడ్ అండ్ ఆర్డినరీ కంపెనీ ఫర్ ఆర్డరింగ్ టెక్నికల్ సర్వీసెస్. ఇప్పుడు జేజే అన్నవాడు ఎవడు? నాన్ రెసిడెంట్. కేకే అన్నవాడు రెసిడెంట్ దగ్గర ఏం తీసుకున్నాడు? రెసిడెంట్ వాడికి టెక్నికల్ సర్వీస్ ప్రొవైడ్ చేశాడు. ఇప్పుడు వీడియో సర్వీస్ ప్రొవైడ్ చేస్తే వీడికి ఏమొస్తాడు? డబ్బులు ఇస్తాడు. డబ్బులు ఎంత ఇస్తాడు? ఈ టెక్నికల్ సర్వీసెస్ వీడికి 2 విధాలుగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకటి ఆఫ్ షోర్, ఇంకోటేమో ఆన్ షోర్ అనమాట. చూడు, జేజే లిమిటెడ్ రెండెడ్ బోత్ ఆఫ్ షోర్ సర్వీసెస్ అండ్ ఆన్ షోర్ సర్వీసెస్. ఇప్పుడు ఏంటంటే ఆఫ్ షోర్ అంటే నేను ఇండియాకి రాలేదు కాబట్టి మనోడు పాయింట్ ఏంటి? JJ Limited is of the view that it is not liable to pay tax in India in respect of the fee for 1 crore as it is for rendering services outside India. Okay, so discuss the correctness of the JJ Limited. ఏమంటున్నాడు మన JJ? నేను 1 crore అనేది అవుట్ సైడ్ ఇండియాలోంచి నేను ట్రాన్సాక్షన్ చేశాను కాబట్టి అది నాకు ట్యాక్సిబుల్ కాదు, నేను ఆ టైంలో నేను నాన్ రెసిడెంట్ అంటాడు. కానీ మనం ఏం చెప్తాం? నో బాబా, యువర్ మిస్టేకెన్ అని చెప్పి ఏం చేస్తాం? దాని మీద ఆఫ్ షోర్ అయినా ఆన్లైన్ షోర్ అయినా సరే మనం ఏం చేస్తాం? డీమ్ టు ఎక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అని చెప్పి ట్యాక్స్ చేసేస్తాం. ద వ్యూ ఆఫ్ జేజే లిమిటెడ్ ఈజ్ నాట్ కరెక్ట్. అంతే. లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఏంటంటే, examine the reasons whether the following transactions attract income tax in India in the hands of recipient. Section 9. A non-resident German company non-resident which do not have a PE in India entered into an agreement for execution of electrical work in India. ఇండియా వాళ్ళతో ఏ వర్క్ ఎంటర్ అయ్యారట. అంటే ఏంటి? ఇండియా అనగానే నువ్వు మురళి ఉత్తేజ్ ఈజ్ ఏ రెసిడెంట్. ఇప్పుడు ఏం చేశాడు మురళి? నాకు enter into agreement for execution of work in India. Separate payments were made towards drawing design which were described as engineering fee. The SSC contended that such business profits should be taxable in Germany as there is no such business connection with the meaning of income tax act. ఏం లేదు, జర్మనీ వాడు వర్క్ ఏదో ప్రొవైడ్ చేసాడు ఇండియాకి. ఇప్పుడు ఏం చేస్తాడు? వర్క్ ప్రొవైడ్ చేసి మనీ పట్టుకుపోతున్నాడు. మనం ఏమంటున్నాం అంటే ఏంటిది? పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా పే చేస్తున్నాడు. ఎందుకు? ఈ ఇన్కమ్ ఇప్పుడు ఈ ఇన్కమ్ ఎక్కడ జనరేట్ అయింది? అడికి ఇండియాలోనే కదా. మీరు ఇండియాకి ట్యాక్స్ పే చేయాలి కదా. అంతే పాయింట్. ఇంకా అందులో ఏముంటుంది? పేమెంట్ మేడ్ టువర్డ్స్ డ్రాయింగ్ అండ్ డిజైన్స్ డిస్క్రైబ్స్ ఇంజనీరింగ్ ఫీజ్
అంటే ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ ఎఫ్టీఎస్. ట్యాక్సిబుల్ ఇన్ ఇండియా ఎవరికి ప్రొవైడ్ చేశారు? రెసిడెంట్ ఇన్ ఇండియా. సో అదేమవుతుంది? ట్యాక్సిబుల్ ఇండియా. యాజ్ పర్ ఎక్స్ప్లెనేషన్ 9 వేర్ ఇన్కమ్ ఈజ్ డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అండర్ సెక్షన్ 9 సబ్సెక్షన్ 7 సచ్ ఇన్కమ్ షెల్ బి included in the total income of non-resident German company regardless of whether it has residence or ఇప్పుడు అది ఏంటి వాడికి ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉన్నా లేకపోయినా మాకు సంబంధం లేదు. ఇన్కమ్ అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియాలోనే సంపాదించో ఏంటంట. నెక్స్ట్ ఏ ఫర్మ్ ఆఫ్ సొలిసిటర్స్ ఇన్ ముంబై ఎంగేజ్డ్ ఏ బారిస్టర్ ఇన్ యూకే ఫర్ ఆర్గ్యూయింగ్ ఈ కేస్ బిఫోర్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అక్కడ ఉంటుంది, ఇండియాలో ఉంటుంది, ముంబై. ఈ ముంబై వాళ్ళు ఏం చేసుకున్నారంటే యూకే నుంచి ఒక బారిస్టర్ని అప్లై చేసుకున్నారు. అంటే ఏంటి, వీడు ఏం చేస్తున్నాడు? ఎఫ్టీఎస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాడు? పేమెంట్ చేస్తున్నాం. ఎవరు? పిఆర్ఐ కాబట్టి అది ఏమవుతుంది? సో పేమెంట్ £5,000 వర్ ప్రొఫెషనల్ ఎంగేజ్మెంట్ అట. ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ ట్యాక్సిబుల్ ఇండియా. డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా కదా. డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అండ్ ట్యాక్సిబుల్ ఇన్ ఇండియా. నెక్స్ట్ అమౌంట్ పెయిడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ యూజ్ ఆఫ్ పేటెంట్ డెవలప్డ్ బై మిస్టర్ ఏ డెవలప్ చేశారంట. హూ ఈజ్ అ నాన్ రెసిడెంట్ ఇండియా వాడికి పేటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాడు. అంటే ఏంటి? రాయల్టీ టైప్ చూడాలి. పిఆర్ఐకి ఏమన్నా ప్రొవైడ్ చేసిన ఎనీ ఇన్కమ్ ఇన్ ఇండియా కాబట్టి అది ఏమవుతుంది? ట్యాక్సిబుల్ ఇన్ ఇండియా. డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా ఫర్ యూజ్ ఆఫ్ పేటెంట్ డెవలప్డ్ బై మిస్టర్ ఏ non-resident is deemed to accrue or arise in India, hence it is taxable in India. Okay. Next, Sai Engineering, a non-resident foreign company, entered into collaboration agreement on 25th June 2022 with an Indian company, was in receipt of interest 8% debenture 20 lakhs issued by Indian company in consideration for providing technical and know-how utilized in its business. ఏంది? సాయి ఇంజనీరింగ్ నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీ. ఓకే, సాయి ఈజ్ ఏ నాన్ రెసిడెంట్. అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాడు ఎవరితో? ఇండియన్ కంపెనీతో. వాజ్ ఇన్ రిసీట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇండియా వాడి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నాడంటే ఇంట్రెస్ట్. అంటే ఏం చేసేది మనోడు? ఫర్ ప్రొవైడింగ్ టెక్నికల్ నో హౌ యూటిలైజ్డ్ ఇన్ ఇట్స్ బిజినెస్ ఇన్ ముంబై. వీడి ఇక్కడ నుంచి ఏం తీసుకున్నాడు? ఎఫ్టీఎస్ అంటే ఏంటి? ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్. ఎఫ్టీఎస్ ప్రొవైడ్ చేశాడు. ఇండియా నుంచి ఇంట్రెస్ట్ పే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాను? మనం వాడికి ఇంట్రెస్ట్ పే చేస్తాం అంటే డిబెంచర్స్ మీద. 1 సెకండ్. ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే చూడు, యాక్చువల్గా ఇప్పుడు ఇండియా వాడికి ఏం ప్రొవైడ్ చేశాడు? ఎఫ్టీఎస్ ప్రొవైడ్ చేశాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? వాడికి వాజ్ ఇన్ రిసీట్ ఆఫ్ 8% డిబెంచర్స్ ఫర్ 20 lakh ఇష్యూడ్ ఇన్ ఇండియన్ కంపెనీ. ఏమీ లేదు. మనం ఏంటి? వీడి దగ్గర నుంచి ఎఫ్టీఎస్ ఏంటి? ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ ఏంటి? మనకి వాడు ఏం చేశాడు? ఎఫ్టీఎస్ ప్రొవైడ్ చేశాడు. అంటే ఒక టెక్నికల్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేశాడు. దానికి మనం ఏం ఇస్తున్నాం? డబ్బులు ఇవ్వట్లేదు. వీఆర్ నాట్ గివింగ్ మనీ, వీఆర్ గివింగ్ షేర్స్ ఇస్తున్నాం. ఇండియన్ కంపెనీలో షేర్స్ ఇస్తున్నాం. ఆ షేర్స్ మీద ఏంటి? డిబెంచర్స్ ఇస్తే ఆ డిబెంచర్స్ మీద ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. ఎంత పర్సెంట్? 8% డిబెంచర్స్ ఫర్ 20 lakhs ఇష్యూడ్ బై ఇండియన్ కంపెనీ. 20 lakhs మీద 8%. అప్పుడు ఇక్కడ ఏంటి? ఇప్పుడు దాకా మనీ ఆర్ సర్వీస్ చూసాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏమైతుంది? డిబెంచర్స్ ఇష్యూ చేస్తున్నాం, దాని మీద 8% డిబెంచర్స్. దాని ట్రీట్మెంట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో అప్పుడు ఏమవుతుంది? ప్రొవైడింగ్ టెక్నికల్ నో హౌ, నేచర్ ఆఫ్ ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ డిబెంచర్స్ ఆఫ్ అన్ ఇండియన్ కంపెనీ మీద ఎర్న్ చేస్తున్నా కాబట్టి అదేంటి? డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అని చెప్తే హెన్స్ ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ ఇన్ ఇండియా. ఓకే.